కాంగ్రెస్లో ఈటల చేరతారా కుట్రేనంటున్న రాజేందర్. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఈటల రాజేందర్ పార్టీ మారుతాను అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ విషయాన్ని ఈటల రాజేందర్ కూడా ఖండించారు. నేను ఏ పార్టీ మారట్లేదు, ఉంటే బీజేపీలోనే ఉంటాను, లేకపోతే అసలు ఏ పార్టీలోనూ ఉండను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో కూడా ఇదంతా నాపై చేస్తున్న కుట్రే అంటూ కూడా తెలపడం జరిగింది. సో ఈటల రాజేందర్ మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. మొత్తానికి ఈటల పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. సో దీనిపై కూడా ఈటల స్పష్టం చేశారు పార్టీ మారట్లేదని. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, దీపిక, అంటే ఈటెల పార్టీ మార్పుకు సంబంధించి చాలా రోజులుగా జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చాలామంది బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన సమయంలో కూడా ఈటెల రాజేందర్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్లోకి చేరుతాడనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. దానిపైన ఆయన అప్పుడే స్పష్టత ఇచ్చాడు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి ఈటెల రాజేందర్ అక్కడ హుజురాబాద్లో ఓడిపోయాడు, ఇక్కడ గజ్వేల్లో కూడా ఓడిపోయాడు. ఓటమి తర్వాత మరి ఇప్పుడైనా ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తాడా అనేటువంటి ఒక ప్రచారం అయితే సాగుతుంది. అయితే గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ పొలిటికల్ ఎత్తుగడలను మరి ఎదుర్కోవాలి అంటే బలమైనటువంటి పార్టీ ఉండాలి కాబట్టి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీలోకి వెళ్ళాడు. ఆయన అప్పటి నుంచి కూడా నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు, నన్ను పార్టీ నుంచి వెలగొడితే బయటకు వచ్చాను తప్ప నేను పార్టీ మారే వ్యక్తి కాదంటూ చాలాసార్లు చెప్తూ వచ్చాడు. బీజేపీలో ఉన్న సమయంలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఈటల రాజేందర్ పైన ఇలాంటి ప్రచారం జరిగింది. బీజేపీని వీడుతున్నాడో కాంగ్రెస్లోకి వెళ్తున్నాడో అని ఇట్లా రకరకాల ప్రచారాలు జరిగాయి. దానికి ఆయన క్లారిటీ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చిందంటే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడం వల్ల ప్రస్తుతం మరి ఆయన బీజేపీలో కంటిన్యూ అవుతాడా, లేదంటే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోకి మారతాడా అనేటువంటి ఒక చర్చ లేకపోతే ఒక ప్రచారం అయితే సాగుతూ ఉంది. దానిపైన ఆయన కూడా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. నేను పార్టీ మారేది లేదు, నేను బీజేపీలోనే కొనసాగుతాను, ఎన్నికల్లో ఓటమి గెలుపు అనేది సహజం, అంత మాత్రం చేత పార్టీ మారుతానని అనేది ప్రచారం అనేది తప్పుడు ప్రచారం. కొంతమంది నేనంటే పడని వాళ్ళు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విషయం చెప్పాడు. తానంటే పడని కొంతమంది రాజకీయ నాయకులు లేదా తన పార్టీలో ఉన్న వాళ్ళే తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. ఇవాళ కూడా అదే విషయాన్ని చాలా క్లియర్గా ఈటల రాజేందర్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీని వీడడం లేదు, భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతాను, కాంగ్రెస్లో చేరుతానని వస్తున్నటువంటి వార్తలు తప్పుడు ప్రచారాలు మాత్రమే, కేవలం దుష్ప్రచారం మాత్రమే అంటే కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు. సో దాంతో ఈటల రాజేందర్ పార్టీ మార్పు అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చిందనే అనుకోవాలి దీపిక.